వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేరళ పోతున్నారు. ఈరోజు రేపు కేరళ, తర్వాత మళ్ళీ బెంగళూరు, తర్వాత యూపీ అంతా స్టార్ క్యాంపెయినర్. అంటే మొత్తం దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా ఇది మంచిదే ఉండొచ్చు, ఆయన ప్రమోషన్గా భావిస్తుండొచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంది దానిపైన? అసలు ఈడ సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఈడ పరిస్థితులు బాగాలేవు కదా కాంగ్రెస్కి. ఈడ ఆయన పోటీ చేసిన మల్కాజ్గిరిలోనే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది కాంగ్రెస్. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అంటున్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి భార్య సునీత రెడ్డికి టికెట్ ఇచ్చిండ్రు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ సీటు. రేవంత్ రెడ్డికి మొత్తం 17 సీట్లలో మొత్తం ఓడిపోయినా ఏం కాదు, కానీ 2 సీట్లు ఓడిపోతే రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ కాదు, జీరో పడిపోతాడు మళ్ళీ. ఆ 2 ఏంటివి? ఒకటి మహబూబ్ నగర్, ఒకటి మల్కాజ్గిరి. మామ్నారు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మామ్నారు ఆయన కొడంగల్ కాన్స్టిట్యున్సీ, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ఉన్నారు, ప్లస్ సొంత జిల్లా. మామ్నార్ పార్లమెంట్ ఇంపార్టెంట్. అక్కడ బీజేపీ డీకేఆర్న వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అక్కడ కూడా అంత ఈజీగా ఏం లేదు కాంగ్రెస్కి. అసలు మొన్నటిదాకా కాంగ్రెస్ కొంత హైప్గా అనిపించింది మామ్నార్లా. కొంత బీజేపీ సింపతి పెరిగే కొద్దీ కాంగ్రెస్ డౌన్ అవుతుంది. అందుకే మొన్న రేవంత్ రెడ్డి కొడంగల్ అంతా సీరియస్గా నన్ను లేపేయాలని చూస్తున్నారు, ఏదో అన్నారు కదా, నన్ను పడగొట్టాలని చూస్తున్నారు, మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను ఇంత దాకా తీసుకొచ్చిండ్రు, నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఈ రుణం నేను తీర్చుకోలేను, మీరు నాకు అండగా నిలబడాలి, నన్ను గెలిపించాలి. ఆయన గెలిపించడం అంటే మామనార్లో వంశీచంద్రని గెలిపించాలని. కానీ అక్కడ అంత ఈజీగా వీళ్ళు అనుకున్నంత ఈజీగా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదో గుడ్డిగా ఓట్లు వేసినారు కదా ఎమ్మెల్యేలకు. ఎంపీ ఎలక్షన్స్ అట్లా లేదు కాంగ్రెస్కు, అంత గుడ్డిగా అప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో వేసిండ్రు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. బీఆర్ఎస్ ఓడిపోయింది, నువ్వు బీఆర్ఎస్ మీద ఎంత మాట్లాడినా అది ఇప్పుడు జనాలకి ఎక్కది. బీఆర్ఎస్ ఓడిపోయింది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఓకల్ అంటున్నారు, మేమే లోకల్ అంటున్నారు, వాళ్ళేదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు పోటీలో ఉన్నారు. మళ్ళీ మెదక్ లాంటి కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళు పోటీలో ఉన్నారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అంటున్నారు. మెదక్లో తగ్గఫర్ నడుస్తుంది బీఆర్ఎస్కు బీజేపీకి. కొన్ని ప్లేసులు అసలు కాంగ్రెస్ పోటీలో లేదు, థర్డ్ ప్లేస్లో ఉంది. కరీంనగర్లో ఏ అభ్యర్థి పెట్టినా థర్డ్ ప్లేస్ అంటున్నారు. నిజామాబాద్లో కూడా థర్డ్ ప్లేస్ అంటున్నారు కాంగ్రెస్, జీవన్ రెడ్డి ఏం లేదంటున్నారు. ఆదిలాబాద్లో థర్డ్ ప్లేస్ అంటున్నారు కాంగ్రెస్ని. నల్గొండలో గెలవచ్చు అంటున్నారు. భువనగిరిలో సెకండ్ ఆర్ థర్డ్ కాంగ్రెస్. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మహబూబాబాద్ ఒకటి క్లియర్గా కనిపిస్తున్నట్టుంది, ఖమ్మం ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. కానీ చాలా మెజారిటీ కాన్స్టిట్యున్సీలలో సిచ్యువేషన్ ఏం బాగలేదు, పరిస్థితులు ఏం బాగలేదు. టికెట్లు తీసుకుంటే చాలు గెలుస్తామనే పరిస్థితి లేదు. టికెట్లు తీసుకున్నప్పుడు అంతా జోష్లో తీసుకున్నారు, కానీ తీసుకున్న తర్వాత అర్థమవుతుంది గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్. అసలు కాంగ్రెస్ వాళ్ళే పనిచేస్తలేరు, కార్యకర్తలే అసెంబ్లీ ఎలక్షన్స్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తలేరు. అప్పటి నుంచి 4 నెలల కాలంలో వాళ్ళకు దక్కిన గౌరవం, వాళ్ళకున్న ఇంపార్టెన్స్ అంతా వేరీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈయనకున్న ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీలు ఈ 2 కాన్స్టిట్యున్సీలు, మామ్నారు, మల్కాజ్గిరి, ఈ 2 కనుక పోతే ఇంకా మిగతా ఎన్ని గెలిచినా వేస్ట్ రేవంత్ రెడ్డికి. ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఒకటి మొత్తం మల్కాజ్గిరి ఏమవుతుందో ఇందాక చెప్పినా కదా, మల్కాజ్గిరిలో థర్డ్ ప్లేస్ ఉందని చెప్తున్నారు కాంగ్రెస్. ఇప్పుడు దానికి మొత్తం క్రేన్లు పెట్టి లేపినా లేస్తలేదండి మల్కాజ్గిరిలో. మామ్నార్లోనే కొట్లాడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న దగ్గర ఆయన స్టార్ క్యాంపెయినర్, నేషనల్ స్టార్ క్యాంపెయిన్ అయ్యే బదులు ఇక్కడ నుండి ప్రచారం చేయాలి కదా అనేది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. అభ్యర్థులు కూడా ఇదేంది, ఆయన కేరళలో ప్రచారం చేసుకోనికి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం ఏంది? రాహుల్ గాంధీ దిగజారిండా, రేవంత్ రెడ్డి పెరిగిండా? ఏమవుతుంది? ఈయన పోయి వయనాడు పోయి ప్రచారం చేస్తున్నారు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మరి ఏమైంది ఇద్దరి మధ్య? రేవంత్ రెడ్డి స్టెమినా పెరిగిందా, రాహుల్ గాంధీ స్టెమినా పడిపోయిందా? ఇట్లా అనేక చర్చలు కాంగ్రెస్లో జరుగుతున్న చర్చనే ఇదంతా. నేను ఏదో ఉపోద్ఘాతం చెప్పడం కాదు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లో ఈడ ఉండి అందరు అభ్యర్థులకు ధైర్యం చెప్పాల్సింది పోయి, అందరినీ కలిసి చెప్పాల్సింది పోయి, స్టార్ క్యాంపెయినర్ పేరు మీద కేరళ, యూపీ, బెంగళూరు అవి ఇవి తిరిగితే ఈడ సిచ్యువేషన్ ఏంది, ఈడ పరిస్థితి చేజారిపోతే ఏంది అనేది కాంగ్రెస్ కార్యకర్తలు, సగటు కార్యకర్తలు, అభ్యర్థులకు ఉన్నవారి ఆవేదన ఇది. నేను మాట్లాడితే 1-2 అభ్యర్థులు అదే అంటున్నారు, ఇదేంది మావాడు పోతున్నాడంటే మన మా పరిస్థితి ఏందని. బట్ పోవచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వాళ్ళు పిలవచ్చు, కాదనలేక బహుశా రేవంత్ రెడ్డి
కాదనలేక అక్కడ పోతున్నారేమో అనిపిస్తుంది. కాదనలేక హైకమాండ్ పిలిచినప్పుడు పోవాలి కదా అని మళ్ళీ, లేకపోతే అదో తలనొప్పి మళ్ళీ, కాబట్టి పోతున్నారేమో. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే బాగాలేదన్న విషయాన్ని, ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏందనేది. కొన్ని సర్వేలు వస్తున్నాయి, ఆ సర్వేలను కుక్కుడు సర్వేస్ అంటే వండి మార్చిన సర్వేలు. ఆ సర్వేలు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాంగ్రెస్కి 100%. ఏం జరుగుతుందో తెలియదు. జనం ఈ 4 నెలల్లోనే డీవియేట్ అయినారు, ఎందుకో తెలియదు. అది కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న పనే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు, లేకపోతే వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు మాట్లాడిన మాటలు, ఈ 4 నెలల్లో ఎన్ని మాట్లాడినారు. కాబట్టి జనంలో కొంత డీవియేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ మీద అప్పుడున్న పొజిషన్లో అయితే లేరు. జనం అయితే ఈసారి కాంగ్రెస్కు ఎందుకు వేయాలని అడుగుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ పేరుతో వేరే రాష్ట్రాలకు వెళ్ళడం మాత్రం కొంత కాంగ్రెస్లో అయితే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోతారు నేషనల్ పార్టీ అని చెప్పినా కదా, కానీ అది ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, ఇక్కడ పడే బొక్క ఏందనేది ఇంపార్టెంట్. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు.